హాయ్ ఫ్రెండ్స్, ద పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. చాణక్య నీతి ప్రకారం ఎవరికి అయితే ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి విషయాన్ని గురించి క్లియర్గా తెలిసిన వాళ్ళకైతే విజయం పొందడానికి ఎవ్వరు ఆపలేరు. చాణక్య మాట ప్రకారం మనిషి మాట అనేది చాలా పవర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఒక గన్ను నుంచి బయటికి దూసుకు వచ్చిన బుల్లెట్ ఎప్పుడు కూడా తిరిగి ఆ గన్లోకి రాదు. మన మాటలు కూడా అంతే. సో కొన్నిసార్లు ఆ మాట మనల్ని డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. ఎప్పుడైనా మనం సరైన గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఆ మాట మనల్ని వెళ్ళు కూడా పెంచుతుంది. మీరు ఎటువంటి కారణం లేకుండా ఎక్కువగా మాట్లాడితే అదే మీకు కొత్త సమస్య కూడా తీసుకుని రావచ్చు. ఈ కాలంలో కొంతమంది అయితే ఫ్రెండ్స్ ఇతరుల గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక ఇంటెలిజెంట్ మనిషి ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి వాడికి అయితే క్లియర్గా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు అనవసరమైన మాటలు అయితే మాట్లాడరు. అందుకే వీళ్ళు ఎక్కువగా సైలెన్స్గా కనిపిస్తూ ఉంటారు. సైలెన్స్ ఉండడం అంటే వీడు అనవసరమైన మాటలు అయితే మాట్లాడరు. ఓన్లీ అవసరం ఉన్న మాటలు మాత్రమే మాట్లాడతారు. అలాంటి వారు ఎక్కువగా తమ గోల్స్ మీద ఫోకస్గా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి ఈ వీడియో మీకు తప్పకుండా నేర్పిస్తుంది. ఈ వీడియోలో మీకు 5 టిప్స్ అయితే ఇస్తాను. ఈ 5 టిప్స్ అయితే మీకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. నంబర్ 1, సైలెన్స్ గెట్స్ పీపుల్ అటెన్షన్. చాణక్య నీతి ప్రకారం తమ సైలెన్స్తో అనేక శత్రువుల్ని తమ మౌనంతో జయించగలిగారు. అది ఎలా అనుకుంటున్నారా? చాణక్య విరుద్ధులు ఇతని గురించి ఎక్కువగా చెడుగా రాజుకి చెప్పేవారు. ఈ విషయం మీద అయితే చాణక్య ఎక్కువగా రెస్పాన్స్ అయ్యేవారు కాదు, మౌనంగా ఉండేవారు. అలా ఇతని మౌనాన్ని చూసి ఇతను విరుద్ధులు ఇంకా ఎక్కువగా కావాలనే రాజుని చెప్పేవారు. చాణక్య కావాలనే తమ విరుద్ధుల్ని ఎక్కువగా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవారు. అందుకే లేనివి కూడా క్రియేట్ చేసి కావాలని రాజుగారికి చెప్పేవారు. అప్పుడే చాణక్య ఆ పాయింట్ పట్టుకొని వాళ్ళ విరుద్ధుల్ని ఓడించేవారు. ఇది మీ లైఫ్లో కూడా అప్లై చేయొచ్చు. మీ గురించి ఎవరైనా చెడు మాటలు మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉండాలి. సైలెంట్ ఉంటే మీకు బెటర్ ఆలోచన వస్తాయి. అప్పుడే మీకు అటాక్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే, ఒక అవకాశం అయితే దొరుకుతుంది. మీరు చూసే ఉంటారు, మన క్లాసులో సార్ లెసన్ చెప్తున్నప్పుడు కొంతమంది అయితే సార్ లెసన్ని వింటారు, కొంతమంది అయితే సార్ని లెసన్ని వింటూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సారు సైలెంట్ అయిపోతారో అందరూ సార్ వైపు అటెన్షన్తో చూస్తూ ఉంటారు. ఈ ఫార్ములా మీరు మీ లైఫ్లో కూడా అప్లై చేయొచ్చు. ఎవరైతే మీకు వాల్యూ ఇవ్వడం లేదో ఇదే ఫార్ములా యూజ్ చేయొచ్చు. మీరు ఎవరిని పట్టించుకోకండి, మీ పని చేస్తూ ఉండండి. అనవసరమైన మాటలని మీరు జోకింగ్ చేసుకోకండి. కేవలం మీ గోల్స్ మీద మీ పనిని అయితే చేయండి. అప్పుడు మీ పక్కనే ఉన్నవారు, మీకు తెలిసిన వారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. అలాగే వారు మీకు వాల్యూ ఇస్తారు. ఎందుకంటే మీరు ఏ రీజన్ లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడారు. అదే నిజం కదా. అందుకే ఫ్రెండ్స్, ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడండి. అప్పుడు మీ ఎనర్జీ మొత్తం మీ గోల్స్ మీద ఫోకస్ చేయగలుగుతారు. నంబర్ 2, సైలెన్స్ హెల్ప్స్ ఇన్ నెగోషియేషన్. మౌనంగా ఉండడం అనేది మీరు ఏదైనా డీల్ చేస్తున్నప్పుడు, నెగోషియేషన్ చేస్తున్నప్పుడు చాలా ఉపయోగం పడుతుంది. ఎందుకంటే మీరు మీ క్లయింట్తో నెగోషియేషన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా సైలెంట్గా అయిపోయి వారికి సమాధానం ఇవ్వడం ఆపేస్తే అప్పుడే ఎదుటి వ్యక్తి కూడా మాట్లాడడం ఆపేసి మీరు ఏం ఆలోచిస్తున్నారు అని మొదలు పెడతాడు. ఈ విషయాన్ని మీరు అడ్వాన్స్గా తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు మీ క్లయింట్తో ఏదైనా ఫైనాన్షియల్ డీల్ చేస్తున్నారు అని అనుకుందాం. అప్పుడు మీరు మీ క్లయింట్కి తొందరగా ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు కొద్దిసేపు ఆలోచిస్తున్నట్టుగా సైలెంట్ అయిపోయింది. దానితో మీ ఎదుట వ్యక్తి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ గ్యాప్లో ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతను తనకి తెలియకుండానే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నెగోషియేషన్ చేయొచ్చు. సైలెన్స్ హెల్ప్ యూ టు బిల్డ్ ట్రస్ట్. నలుగురితో కలిసి మంచి రిలేషన్షిప్
బిల్డ్ చెయ్యాలంటే ట్రస్ట్ అనేది ముఖ్యం. కేవలం మీరు మీ గురించి చెప్పి 2 కుళ్ళు జోకులు వేస్తే నవ్వించవచ్చు, కానీ అతని ట్రస్ట్ని అయితే పొందలేరు. మీకు తెలియకుండానే మీరు అతన్ని చెప్పే మాటలు సైలెంట్గా వింటున్నారు అంటే మీరు అతన్ని బాగా అర్థం చేసుకుంటున్నారని అర్థం. మాట్లాడడం కంటే వినడం ఎందుకు ముఖ్యం అని మీకు ప్రశ్న రావచ్చు. దానికి ఆన్సర్ మనీ ఖర్చు చేయడం కన్నా సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎదుట వ్యక్తి మాటలు వింటూ ఉంటే మీరు వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తున్నారు అని అర్థం. వాళ్ళు కూడా మీకు సేమ్ ఇలాగే చేస్తారు. అప్పుడే మీకు మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ అనేది ఉంటుంది. నంబర్ 4, సైలెన్స్ బిల్డ్ స్ట్రెంగ్త్. మనలో చాలామందికి సైలెంట్గా ఉండడం ఇష్టం ఉండదు. ఎందుకంటే సైలెంట్ని లోన్లెస్గా చేస్తారు. నలుగురు మధ్యలో మనం కనిపించాలి అని మన అందరికీ ఉంటుంది. అందుకే సైలెంట్గా ఉండడానికి ఇష్టపడరు. ఒకవేళ మనం సైలెంట్గా ఉంటే అతనికి మన వీక్నెస్ తెలిసిపోతాయని మనం మంచి విషయాలు చెడు విషయాలు చెప్పిస్తూ ఉంటాము. ఎందుకంటే మన అందరికీ తెలుసు మనం పర్ఫెక్ట్ కాదు అని. కానీ ఇలాంటి ఫేక్ లైఫ్ని బతుకుతూ లోపల వీక్ అవుతూ ఉంటాము. సైలెంట్ మన లోపల ఒక అద్దంలా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో అప్పుడే మన లోపల అంతరాత్మ మా మాట అర్థం చేస్తూ స్ట్రెంగ్త్గా ఉంటుంది. నంబర్ 5, థాట్ఫుల్ సైలెన్స్. మనం వెంటనే ఎస్ నో చెప్పకూడదు. ఎందుకంటే ఎస్ నో చెప్పే విషయాల మీదే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి నా ఫ్రెండ్ ఒక్కరోజు తన ఆఫీస్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజు తన ఫ్రెండ్ వచ్చి నువ్వు ఆఫీస్ వెళ్ళే దారిలోనే ఇది డెలివరీ చేసి అక్కడే అడ్రస్ ఉంటుంది అని చెప్పాడు. నా ఫ్రెండ్స్ ఏం ఆలోచించకుండా ఎస్ అని ఆ వస్తువు తీసుకొని వెళ్ళాడు. కానీ అప్పుడు ఆ వస్తువులు డెలివరీ చేస్తూ చాలా టైం గడిచిపోయింది. అప్పుడు తన ఇంపార్టెంట్ ఆఫీస్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే ఆఫీస్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు అతను చాలా ఆలోచించాడు. నేను చాలా తప్పు చేశాను, కొంచెం ఆలోచించి నేను ఎస్ నో చెప్పాల్సి ఉంటుంది, కానీ నేను చెప్పలేదు అని చాలా బాధపడాడు. కానీ ఏం చేయడు, అదే తాను చేసిన తప్పు. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచించి ఎస్ నో చెప్పాలి. వెంటనే ఎస్ అని చెప్పకూడదు ఎప్పుడైనా. మొత్తానికి సైలెంట్ గురించి చెప్పాలి అంటే సైలెంట్కి చాలా పవర్ ఉంటుంది. ఇతరుల సైలెన్స్ని మనం ఎప్పుడూ అండర్ఎస్టిమేట్ చేయకూడదు. కొన్నిసార్లు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మీ సమస్య నుంచి బయటపడవచ్చు. అందుకే అంటారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అని. ఇకపై మీరు మీ లైఫ్లో సైలెన్స్ మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నాం. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఎక్కడైతే ఉపయోగం ఉంటుందో అక్కడే మాట్లాడండి. అప్పుడే మీకు మీ గ్రామంలో మీకు రెస్పెక్ట్ మరి మీకు వాల్యూ ఇస్తారు. అప్పుడే ఆటోమేటిక్గా సమాజంలో మీకు గౌరవం దక్కుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.